పీరియడ్స్ అనేది ప్రతి నెల మహిళల శరీరంలో జరిగే ఓ సహజమైన ప్రక్రియ. పీరియడ్స్ సమయంలో మహిళల్లో రకరకాల లక్షణాలు కనిపిస్తుంటాయి. కొంతమంది ఈ సమయంలో తీవ్రమైన తలనొప్పితో బాధపడతారు, భరించలేని నొప్పిని ఎదుర్కొంటారు. అసలు పీరియడ్స్ సమయంలో తలనొప్పి ఎందుకు వస్తుంది? దానిని ఎలా తగ్గించుకోవాలి? పీరియడ్స్ టైంలో మానసిక ఒత్తిడికి గురైతే తలనొప్పి పెరిగిపోతుంది. శరీరంలో పోస్ట్రాగ్లాండిన్ అనే రసాయనం కూడా తలనొప్పికి కారణమవుతుంది. ఇది రక్తనాళాలను గట్టిగా మార్చేసి నొప్పిని సృష్టిస్తుంది. కొంతమంది మహిళలకు మైగ్రేన్ సమస్య ఉంటే పీరియడ్స్ సమయంలో అది మరింత ఎక్కువవుతుంది. శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత కూడా తలనొప్పికి కారణమవుతుంది. ఈస్ట్రోజెన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్లలో మార్పుల వల్ల ఈ సమస్య వస్తుంది. చాలా మంది స్త్రీలలో బహిష్టకు ముందు తలనొప్పి అనేది చెప్పడం వింటున్నాము. అయితే ఈ యొక్క తలనొప్పి అనేది ఇతరత్ర కారణాలు అంటే సైనసైటిస్ కానీ, స్ట్రెస్ కానీ, మైగ్రేన్ కానీ చాలా రకాలుగా ఉన్నప్పటికీ కూడా హార్మోన్ పరంగా కూడా తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్తారు స్పెసిఫిక్గా ఈ 3 రోజులు బహిష్టం ముందర తల బాగా నొప్పి వస్తుంది, మైగ్రేన్ లాగా వస్తుంది, కళ్ళు నొప్పులు వస్తాయి, లైట్ని చూడలేకపోతున్నాము, చీకట్లో ఉండాలనిపిస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, తల తిరిగినట్టు ఉంటుంది, పడుకున్నా కానీ తోచట్లేదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మైగ్రేనే కానీ కాకపోతే ఇది ఈ యొక్క బహిష్టతో హార్మోన్ రిలేటెడ్ మైగ్రేన్గా మనం దీన్ని కన్సిడర్ చేయాలి. తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు యాపిల్, బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తినాలి. గ్రీన్ టీ తాగడం వల్ల రక్తనాళాలు రిలాక్స్ అయ్యి ఉపశమనం కలుగుతుంది. పీరియడ్స్ సమయంలో డార్క్ చాక్లెట్ తినడం కూడా ఆరోగ్యానికి మంచిది. దీంట్లో ఉండే మెగ్నీషియం శరీరాన్ని రిలాక్స్ చేసి నొప్పిని తగ్గించేందుకు తోడ్పడుతుంది. కానీ చిన్న ముక్క మాత్రమే తినాలి. వెల్లుల్లి, అల్లం వంటివి కూడా తీసుకోవటం చాలా ముఖ్యం. పీరియడ్స్ సమయంలో ద్రవాహారాన్ని అధికంగా తీసుకుంటే తలనొప్పి తగ్గే అవకాశాలు ఉంటాయి. డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి పెరుగుతుంది. కాబట్టి శరీరానికి సరిపడా నీరు తాగాలి. పీరియడ్స్ రావటానికి వారం రోజుల ముందు నుంచి మీరు తగినంత నీరు, కొబ్బరి నీళ్లు, పుదీనా టీ, అల్లం టీ, డార్క్ చాక్లెట్ వంటివి తింటూ ఉంటే తలనొప్పిని తట్టుకునే శక్తి మెరుగ్గా ఉంటుంది. తలనొప్పి మరీ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలి. మైగ్రేన్ చాలా సెన్సిటివ్ కాబట్టి కొన్ని పదార్థాలు తీసుకున్నప్పుడు వాళ్ళకి చికాకు పెడుతుంది. కాబట్టి అది చూసుకుని దాని ప్రకారం తీసుకోవాలి. ఇంకా వ్యాయామం విషయానికి వచ్చేసరికి అంటే ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు బిఫోర్ 1 వీక్ 10 డేస్ ముందర నుంచి కూడా చక్కగా యోగాసనాలు లాంటివి కానీ లేదంటే స్కిప్పింగ్ లాంటిది, జాగింగ్ లాంటిది, షటిల్ బ్యాడ్మింటన్ లాంటిది రకరకాలైన చెమట పట్టే విధంగా వాళ్ళు వ్యాయామాలు చేస్తే కనుక హార్మోన్స్ సెట్ అవుతాయి. అప్పుడు కూడా వీళ్ళకి సమస్య తగ్గడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది శారీరకంగా ఆ టైంలో రెస్ట్ తీసుకోవాలని కోరుతూ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ 30s 40s ఉన్నప్పుడు వాళ్ళకి ఆఫీస్ వర్క్స్ లాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళు పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి సుమారు 8 గంటలు నుంచి 9 గంటలు కూడా పడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు వాళ్ళు పడుకోవాలి. పడుకుంటే కనుక ఈ యొక్క స్ట్రెస్ ఆర్ ఈ క్లస్టర్ హెడేక్ ఏదైతే ఉందో అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. నిద్ర పట్టనప్పుడు వాళ్ళు చేయవలసింది ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు పాలు తీసుకుంటే కూడా మంచి ఎనర్జీ ప్లస్ పాలలో నిద్రపుచ్చే గుణం ఉంటుంది. కాబట్టి గోరువెచ్చటి పాలు పడుకునేటప్పుడు తీసుకుంటే కూడా వాళ్ళకి సహాయపడుతూ ఉంటుంది. చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు ఆయుర్వేదంలో చెప్పారు. అందులో చెంపక పుష్పం అనేది ఒక ముఖ్యమైన ఔషధంగా కూడా చెప్పడం జరిగింది. అయితే దీని యొక్క పూలని పాలలో వేసి పుచ్చుకుంటే అంటే రసంగా చేసి పుచ్చుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మొగలి పూలని దంచి దాన్ని పాలలో వేసి పుచ్చుకుంటే కూడా చాలా బాగా హెడేక్ తగ్గుతుంది. అంటే మొగలిలో బ్రెయిన్లో ఏదైతే స్ట్రెస్ బిల్డింగ్ అప్ అవుతుందో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్స్ట్రిక్షన్ కానీ లేదా అంటే ఎక్స్పాన్షన్ కానీ ఏదైతే అవుతుందో దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది.